హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మహానంది వెళ్తుంటే రూట్లో అరటి తోటలు కనిపించాయండి. సరే కనిపించాయి కదా అని చెప్పేసి అరటి పువ్వులు కొన్నాము. 4 పువ్వుల దాకా కొన్నామన్నమాట. ఇంకా చూడండి మొదలు తిప్పలు పువ్వులు కొన్నాం. సరే వాటికి మళ్ళీ ఒలిచి ఈ పువ్వుల్లో ఈ దొంగ అలాగే సైడ్ అవి తెల్ల రెబ్బలు అవన్నీ తీసేయాలి కదా. అవి తీస్తుంటే చూడండి చుక్కలు కనిపించాయి అనమాట. ఎందుకంటే ఒక్కొక్క లేయర్ తీయటం, దాంట్లో పువ్వులు తీయటం, పువ్వుల్లో మళ్ళీ ఇవన్నీ తీయటం. పొద్దునగా కూర్చున్నాం. ఇంచుమించు 11 దాకా అయిపోయింది. కూర్చొని తీయడానికే టైం అంతా సరిపోయింది. అందరూ చేతులు వేసినా కానీ అంత టైం పట్టిందనమాట. సో అలా చిన్నగా టైం కేటాయించేసేసి పూలకి అన్నీ మొత్తం కూడా తీసేసి ఆ పువ్వులన్నీ చక్కగా పక్కన పెట్టాము. ఈలోపు మా బొడ్డది వచ్చేసింది, విధాత్రి వచ్చేసి చూసారు కదా. అది కూడా దానికి ఏది నచ్చితే అది అట్లా ఒలిచేసేసి మొత్తం అక్కడ పడేస్తోంది. నన్ను చేయనండి పని మీరే కాదు అన్నట్టు. సో మొత్తం అలా ఒలిచేసి అక్కడ పెట్టేసి చూడండి. అంతా అయిపోయిన తర్వాత మిగిలిన వాటిలోంచి దానికి నచ్చినట్టు ఒలిచేస్తుంది. తీసుకుని ఈ పువ్వులు ఏవైతే ఉన్నాయో ఆ పువ్వులకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి ఇలా దంచుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. చూడండి, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, మనం ఎంతెంత అయితే పూలు తీసుకున్నామో వాటికి ఎంత పడుతుందో సరిపడా అంత వేసుకొని దంచుకోవాలి. అలా దంచుకుంటే కండ్రక్కకుండా ఉంటుందన్నమాట. మేమైతే ఇలా చేస్తాము. ఇలా దంచేసుకున్న తర్వాత చక్కగా ఒక బాండీలో తిరగమాత తీసేసుకొని తిరగమాత వేసుకొని కాస్త కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఇందాక మనం ఏవైతే దంచి పెట్టుకున్నామో దాంట్లోంచి నీళ్లు పిండేసి ఆ పువ్వుదంతా కూడా బాండీలో వేసుకోవాలి. తర్వాత ఇలా కనీసం ఒక 20 నిమిషాల పైన నానబెట్టుకోవాలన్నమాట. పెసరపప్పు వేసుకుంటే ఏంటంటే కూర అనేది చాలా కమ్మగా ఉంటుంది. సో అందుకని పెసరపప్పు అనేది యాడ్ చేసుకోవాలి కూరలో. చూసారు కదా, చక్కగా ఇలా నానబెట్టేసేసుకొని నీళ్ళు వడకట్టుకొని ఆ వడకట్టుకున్న తీసుకెళ్ళి కూరలో వేస్తే అయిపోయాయి. అంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్లోనే మనకి ఎంతో రుచిగా ఉండే కూర అనేది తయారవుతుంది. సో అందరూ తప్పకుండా ట్రై చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ విధాత్రి వ్లాగ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.